ఇంతకుముందు ఈ వీడియో చేశానండి, కానీ సమస్య అలాగే ఉంది. నిజం చెప్తే నిష్ఠురంగానే ఉంటుందిలేండి. అందుకే యథార్థవాది లోక విరోధి అన్నారు. ఉన్నది మాట్లాడితే ఉలిక్కిపడేవాళ్ళు, నిజాలు చెప్తే భుజాలు తడుముకునేవాళ్ళు ఉన్నంతకాలం సమాజంలో సమస్యలు తగ్గవండి, ఉంటూనే ఉంటాయి. నిజం చెప్పి చెడు అవుతుందేమో అని భయపడితే సమస్యలు ఎప్పటికీ తీరవండి. కానీ నేను అలాగా వదిలేనండి. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ నిజాలని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాను. ఈ సామాజిక రోగాలు నయం అయ్యే వరకు నా ప్రయత్నం ఆగదు. మరి లైక్ చేయటం, 10 మందికి షేర్ చేయటం, నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయటం ఇక మీ వంతండి. ఆ వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఇలాగా ఇది ఒకటే కాదండి, ఇలాగా సమస్యలు చాలా ఉన్నాయి. నేను దాన్ని సామాజిక రోగం అంటాను. సమాజానికి పట్టిన రోగాలు అనమాట. అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే లాంగ్ వీడియో చేస్తే మీరు చూడలేరు, అంత టైం స్పేర్ చేయలేరు కూడా. అందువల్ల నేను షార్ట్ వీడియో రూపంలోనే ఈ సమస్యలని మీ ముందు తీసుకొస్తాను. మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి, ఆసక్తి ఉండి, సమయం ఉంటే దయచేసి చూసి మరి నా వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఇలాగే మీ ముందుకు వస్తాను. మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.